హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనకాస్ కిచెన్ తెలుగు డైలీ రొటీన్. చూడండి మార్నింగ్ ఎంత టైం అయిందో 4:35. అంటే పెంతరకాడే లేచిపోయాను అనమాట. ఎందుకంటే వాకింగ్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి. మరి ముందు ముందు ఎలా లేగిస్తానో తెలియదు, కానీ ఈ రోజైతే 4:35కి లేచాను. పనులన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు వెళ్దామని చెప్పి, ఎందుకంటే ఈరోజు వాటర్ కూడా వస్తుంది. ఇదిగోండి ప్రొద్దుటే అన్నం ఉంటే రైస్ ఒక గిన్నెలో తీసేసి ఇంక ఇక్కడ సింక్లో వేసేసి నానబెట్టేసాను సామాను అదే. ఇంకా ఇక్కడ ఫస్ట్ చీకటిగా ఉంది కదా, 4:35 అయింది, ఇంకా 5 కూడా అవ్వలేదు. కాబట్టి పైనే తుడుస్తున్నాను. ముందు ఇంట్లోనూ బయట తుడిచేసి పైన అంతా శుభ్రం చేసేసుకొని కిందకి వెళ్దామని చెప్పేసి ముందు పైన అంతా శుభ్రం చేసాను. సామాను అది నానబెట్టేసాను. బట్టలు అయితే నానబెట్టట్లేదండి, ఎందుకంటే బట్టలు ఉతకడానికి కుదరట్లేదు. చూద్దాం ఎప్పుడు ఉతుకుతానో ఏంటో. ఇవన్నీ మెట్లన్నీ తుడుచుకుంటూ వచ్చేసాను. ఈరోజు నీళ్ళు వస్తాయి అన్నమాట, మంచినీళ్ళు. ఇంకా మంచినీళ్ళు పట్టుకొని వెళ్ళలేదనుకోండి, ఇంకా వచ్చేటప్పటికి నీళ్ళు ఉండవు మనకి. కాబట్టి ట్యాంక్ అది నింపేసి ఇంకా మంచినీళ్ళు పట్టేసుకుందాము ఫస్ట్ అని చెప్పేసి, ఇదిగోండి లైట్లు అది ఇక్కడ వేసాను. కిందకు వచ్చాను, మోటార్ కూడా వేసేసాను. ట్యాంకులు నిండుతూ ఉంటాయి, ఈలోగా తుడిసి ఇక్కడ ముగ్గేసి లోపల అని చెప్పేసి. పైన మాదమ్మకి చెప్పొచ్చాను అనమాట, చూడమ్మా ట్యాంక్ నిండుతుంది అని చెప్పేసి. మాదమ్మ కూడా లేచిపోయింది, పెందరకాడే బాబు ఈరోజు అసలు ప్రొద్దుటే లేచేది కాదు, అలాంటిది లేచిపోయింది. పైన తిరుగుతుంది, మాకు కూడా రాదు కానీ పైన వాకింగ్ అటు ఇటు తిరుగుతుంది అనమాట. అయితే ట్యాంక్ చూడమ్మని చెప్పేసి ఇక్కడ ముగ్గు అది వేసేసాను. ఇంకా ముగ్గు నిన్నే చెప్పాను అనమాట, ప్రిపేర్గా ముగ్గు లేదండి అయిపోయింది తీసి పెట్టండి అంటే, షాప్లో ఉంటుంది కదా ఆల్రెడీ, తీసేసి పెట్టేసారు డబ్బాలో వేసేసి ముందు రోజే. ఇంక ఇలా ముగ్గు వేసాను. ఇక్కడ వాటర్ వస్తుందా లేదా మంచినీళ్ళు అని చెప్పేసి ట్రై చేసి, ఇదిగోండి లోపలికి మోటార్ బంద్ చేద్దామని చెప్పేసి వచ్చానన్నమాట. ఇంతకీ ట్యాంక్ నిండిపోతుందని ముగ్గు చిప్ప పడిపోయింది మొత్తం. ముగ్గంతా ఒలిగిపోయింది, నిండా తీసేసాను, అది ఒలిగిపోయింది. సర్లే అనుకున్నాను. ఇంకా వాటర్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ బిందెలు అవి కడిగేసి మొత్తం మంచినీళ్ళు అవి పట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ సామాను అది తోమేసాను, గ్యాస్ అది కడిగేసాను, ఇవన్నీ చేసాను. ఇంకా టైం 6 కూడా అవ్వలేదు. సాయం లేపుతున్నాను, ఆడు ఇంకా లెగట్లేదు అన్నిసార్లు అంటున్నాడు అనమాట. అదిగోండి ఇప్పుడైతే మొత్తం పనులన్నీ అయ్యి నేను రెడీ అయ్యేటప్పటికి 6:15 అవుతుంది. అని ఆడు కూడా రెడీ అయిపోయాడు, సాయి కూడాని. ఇంకా 7 కల్లా బయలుదేరిపోయాము ఇంటికాడ అవుతేని. ఈరోజు ఇదిగోండి షూ, పాత షూ ఏమైందంటే ఇంకా చిరిగిపోయింది అనమాట. ఇంకా ఈ కొత్తవి వేసుకుందామని చెప్పేసి వేసుకున్నాను. సాక్స్లు వేసుకోవాల్సింది కొత్తవి అలా వేసేసుకున్నాను. ఇంకా నడవడం మొదలుపెట్టాను అనమాట. కొంచెం కాలు ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏంటి బాగా వెనకాల కొట్టుకుపోయి, వెనకాల అంటే ఈ నరం దగ్గర బొబ్బు వచ్చేస్తుంది అనమాట. ఇంకా తీసేసాను. ఇంకా ఇసుకలో అది నడాల్సి వస్తుంది. ఇక్కడ అయితే బాగానే ఫాస్ట్గా నడుస్తున్నాను, ఈ ఇసుకలో అవుతే ఇంకా కుంటుంది దానిలాగా, ఎందుకంటే రాళ్ళు గుచ్చుకుపోతున్నాయి మొత్తం అన్నీ. ఎంత బాధపడుతున్నానంటే ఫస్ట్. కానీ చాలామంది అండి అలా రాళ్ళలోనే నడుస్తున్నారు. ఇంకా అయ్యి బాబా నేనేంటి ఇలా నడుస్తున్నాను అని అనుకున్నాను. సాయి 10,000 స్టెప్స్ అయిపోయినాయి. సాయి నేను ఇంకా తిరగలేనమ్మా ఇప్పుడు కూర్చుంటాను అన్నాడు. నా 8,000 అయినాయి, ఎందుకంటే లేటుగా నడుస్తున్నాను కదా, రాళ్ళు అవి గుచ్చుకుపోయి. కాబట్టి నా 8,000 అయినాయి. నా 2,000 అయ్యేదాకా నేను తిరుగుతాంట, కూర్చో అవుతా అని చెప్పేసి వాడు షూ తీసుకొని అలా నడుస్తున్నాను అనమాట. పైగా ఆ సాయి షూ ఎంత వెయిట్ ఉన్నాయంటే పైకి లేపలేకపోతున్నాను, కాలు బర్రా అని సౌండ్, పైకి లేపలేక ఈడుస్తూ నడవాల్సి వస్తుంది అనమాట. ఆల్రెడీ మీకు ఆ సౌండ్ కూడా వినిపిస్తున్నాను, మరి చూడనండి ఎంత బర్రా అని సౌండ్. అంటే పక్కన వాళ్ళకి కూడా ఇరిటేషన్ వస్తుంది అనమాట, అంతలా వస్తుంది సౌండ్. నాకే ఇరిటేషన్గా ఉంది, కానీ తప్పదు. ఆ 2 రౌండ్లు వేసి ఆ 2,000 రౌండ్లు 2,000 అయిపోయినాయి అనుకోండి స్టెప్స్, మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ షూ ఇప్పుడు మార్చేసుకుంటున్నాను పైకి. ఇంకా ఇంటికి బయలుదేరిపోయే ముందు వాడికి ఇచ్చేసాను. అమ్మ అలా షూ వేసుకోకూడదమ్మా మార్చి అనేసి అంటున్నాడు. కావాలని వేసుకుంటానా ఏంటి, నేను ఏమన్నా ఇప్పుడు అక్కడ తిరగాలి కాబట్టి తప్పదు కాబట్టి వేసుకున్నాను అనమాట. ఇదిగోండి పైకి ఎక్కుతున్నాము. పైకి ఎక్కేటప్పుడు
ఆడు చేయకుండా భుజం మీద వేస్తే నేనే నల్లపోతున్నానంటే ఇంకా అలా నడుచుకుంటూ వచ్చాము. ఇంటికైతే వచ్చేసానండి. ఇంటికి రాగానే మాదమ్మకు ముందే చెప్పానమ్మా స్నానం చేసాక పూజ చేసేయి అని చెప్పేసాను అనమాట. చేసేసింది వచ్చేటప్పటికి. అంటే నేను అన్ని పనులు చేసి వెళ్ళాను కదా, ఇంకా వచ్చేటప్పటికి ఎదుగుండి పూజ అది చేసేసింది. అమ్మ ఏమైనా పెడతావా అని అడిగింది అనమాట టిఫిను. ఇంకా మనం రాత్రి ఉంటే ఇంకా టిఫిన్లు ఏం చేయక్కర్లేదు కదా. రాత్రి అన్నం ఉంది, నిన్న మునక్కాడ పప్పుచారు ఉంది ములంకాడది, ఇంకా ఆమ్లెట్ వేసేద్దామని చెప్పేసి వేస్తున్నాను. నాకొద్దు అని చెప్పేసింది. ఎందుకంటే ఇంక రైస్ ఉంటే ఇంకా నువ్వు డైలీ ఇప్పుడు ఇది ఉంటే ఇదే పెడుతున్నావు అని చెప్పేసి వద్దనేసేసింది. తినమ్మని బతిమలాడితే తిన్నంటే తిన్నన్నది. ఇంకా నేను సాయి తిన్నామన్నమాట. కానీ చాలా బాగుందండి ములంకాడ పప్పుచారు, ఇంకా ఆమ్లెట్ సూపర్ అనమాట. సాయి అయ్యి తినేసాడంటే చూడండి. కానీ ఎందుకు నాకు ప్రొద్దుటే వద్దమ్మా, నాకు అన్నం తినాలని లేదు, ఈ రోజు అయితే తినాలని లేదు. తింటుంది, డైలీ పెట్టేస్తూ ఉంటాను కదా, ఈరోజు తిన్నాను. మరి ఏం తింటావమ్మా అన్నా సరే ఇప్పుడు ఏం వద్దులే, ఏదో చేస్తావు కదా అప్పుడు తింటానులే అన్నాను. సర్లే అనుకున్నాను, ఇంకా ఊరుకున్నాను. పుచ్చకాయ ఉంటే ఇవ్వంది, కానీ అవి ఏమి లేవన్నాను. తెప్పిస్తే బాగుంటుంది అంది. ఇప్పుడు ఏం తెప్పి అని చెప్పేసాను. ఇక్కడ రాత్రి పెరుగు నానబెట్టాను అనమాట, పాలు తెప్పించేసి. ఎందుకంటే మిరపకాయలు తీసుకొచ్చారు మా వారు, ఆ మిరపకాయలు అందులో వేసి చల్ల మిరపకాయలు చేసేద్దామని పాలు తెప్పించి పెరుగు తోడుపెట్టేసాను రాత్రే. ప్రొద్దుటికే చల్ల మిరపకాయలు వేసేద్దాము అందులో అని చెప్పేసి. ఇంకో పని మీద కూడా 2 పాలు ప్యాకెట్లు తెప్పించి తోడుపెట్టాను పెరుగు. ఎందుకంటే ఇంకో పని కూడా ఉంది, చూపిస్తాను మీకు. ఇంకా శుభ్రంగా పచ్చిమిర్చి అవి కడిగేసానా, ఆ పెరుగు డబ్బాలో వేసి వాటర్ పోసేసింది అంతే. చారు లెక్క నీళ్ళు పోయమ్మా ఇందులో అని అంటేని, ఏం పర్లేదమ్మా చాలానే ఉన్నాయి కదా అన్నది. కానీ కొన్ని మిరపకాయలే ఉన్నాయి, ఇంకా మిరపకాయలు తెమ్మని చెప్పాను మా వారిని, తీసుకొస్తా అన్నారు ఈరోజు. కాబట్టి ముందు రాత్రి తెచ్చిన ఏం చేశాను అనమాట, ముందు వేసేద్దామని చెప్పేసి అలా వేసి కొన్ని నానబెట్టేసాను, ఉప్పు అది వేసేసి. ఇగోండి చెప్పాను కదా ఇంకో పని మీద నానబెట్టాను పెరుగు అని చెప్పేసి అన్నాను కదా. చికెన్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. నిన్న చికెన్ తీసుకొని వచ్చాడు, కాజాలు తీసుకొచ్చాడు. కాజాలు కర్రీ వండాను, కానీ చికెన్ మాత్రం అలా ఉంచేసాను, ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచేసాను. ఫ్రిడ్జ్లో పెడితే మంచిదంటారు, ఒక రోజు కూడా బిర్యానీకి బాగుంటుందని చెప్పారు కదా. కానీ నేను అందులో ఫ్రిడ్జ్లో పెట్టేసాను, పొద్దుటే బిర్యానీ చేద్దామని చెప్పేసి. ఇంకా నేను చేద్దాము, సాయి కాదు మాధు కాదు, నేను చేద్దాం అయ్యి బాబోయ్ అని చెప్పేసి అలా అయితే ఎక్కువ మసాలాలు చేసేస్తున్నారని. కానీ నేను చేసే బిర్యానీ తినాలని నాకు ఎంత బాగా అనిపించిందంటే ఇంకా మొత్తం ప్రాసెస్ అంతా నెమ్మతంగా చేసుకుంటున్నాను అనమాట. ఇంకా సాయి మాధు బయటికి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ ఒక పని మీద. వచ్చేటప్పటికి రెడీగా ఉంచమన్నారు. ఇంకా నిమ్మతంగా నేను ఒక్కదాన్ని అన్నీ ప్రిపేర్ చేసుకొని, పుదీనాలు కొత్తిమీర అవన్నీ కట్ చేసి ఒలుచుకొని ఇంక మొత్తం రెడీ చేసేసి శుభ్రంగా క్లీన్ చేసి అవన్నీ తీసి ఒక చోట పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేశాను బిర్యానీకి. ఇంకో పక్కనేమో రైస్ వేసేద్దాము, ఓ పక్కనే కర్రీ ప్రిపేర్ చేసింది, అలా ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేసేద్దాం. సింపుల్గా ఉంటుంది అన్నమాట నాది. అంటే ఇప్పుడు అవన్నీ కట్ చేసుకోవడం సాల్టీలు అవన్నీ ఉంటాయి, కానీ ఇప్పుడు ఇక్కడ చేసే విధానం చాలా ఈజీగా అనిపిస్తుంది. అంటే ఓ పక్కన రైస్ అది ఉడికిన తర్వాత ఈ కూర ఓ పక్కన ఉడుకుతూ ఉంటుంది కదా, ఇవి ఇందులో రైస్ని ఇందులో వేసేస్తాను, చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. ఇంకా మా పిల్లలు అయితే ఎన్ని సామానం చేస్తారనుకుంటారు బాబోయ్, తెలుసు కదా, చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఉప్పు ఎంత వేసాను చూడండి బిర్యానీలో. సముద్రం వచ్చేంత ఉప్పు, సముద్రం ఎలా ఉంటుందో అంత ఉప్పు ఉండాలంటారు కదా. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేపేస్తున్నాను మొత్తం. మనం ఇది స్లో కాదు, ఫుల్లే పెట్టాలి, కానీ అన్నీ ఏగేటట్టు కరెక్ట్గా కదుపుతూ చక్కగా వేపుకోవాలి. లైట్ ఈ గోల్డ్ కలర్ ఉండే టైప్లో ఉన్నప్పుడు తీస్తే అది కలర్ వచ్చేస్తుంది మనకి. ముందుగో చూడండి ఎంత కలర్ వచ్చేసిందో, అలా పక్కకు ఆరబెట్టేయాలి. కొన్ని జీడిపప్పులు వేసాను. మొత్తం నేను చేశానంటే ఇలా ఉంటుంది అనమాట, ప్రాసెస్ అంతా వేరేగా ఉంటుంది. ఆ టేస్ట్ కూడా అలాగా. నేను చేసింది చాలా రోజులు అవుతుందిలేండి, పిల్లలకి అవి చెప్పేసాను, వాళ్ళే చేసేస్తున్నారు. నేను ఏదో పనులుండి ఇంక ఈ పైన సదురులు అవి ఉండి ఇంకా నేను ఇప్పుడు మొదలు పెట్టాను అన్నమాట ఈరోజు. ఇంకా చెయ్యాలి, చాలా రోజులు అవుతుంది అని చెప్పేసి. ఇంకా పుదీనా కొత్తిమీర మసాలాలు అవన్నీ వేసి బాగా వేయించాను. కూర కూడా ముందే
పక్కన మ్యారినేట్ చేసి పెట్టేసాను కదా, అన్ని మసాలాలు అవి వేసేసి అది మొత్తం అందులో సిప్ చేసి మొత్తం గిన్నె కడిగేసి ఆ వాటర్ కూడా అందులో వేసాను. ఇంకా ఆ వాటర్ సరిపోతుంది, పెరుగు ఉన్న వాటర్ అది సరిపోతుంది, మనకి ఉడికిపోతుంది మంచిగా. చక్కగా ముందే నిన్నంతా ఫ్రిడ్జ్లో ఉంది, పైగా ఇప్పుడేమో మంచిగా మ్యారినేట్ చేసి గంటన్నర పైనే ముందు పెరుగు అవన్నీ నానబెట్టేసిన తర్వాత నేను ఇవన్నీ కట్ చేసుకున్నాను కాబట్టి చాలా టైం ఉంది. బియ్యం ఆల్రెడీ ముందే కడిగేసి నానబెట్టేసాను, అన్నిటికన్నా ఫస్ట్ నానబెట్టేసాను. ఇక్కడ చూడండి, దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసాను వాటర్లో. చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో చేసుకుంటే. చికెన్ దమ్ బిర్యానీ సూపర్ అనమాట, వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా నేను చేసింది తిని చాలా రోజులు అవుతుంది, నేను చేయట్లేదు అసలు ఈ మధ్యలో అయితే. ఇంకోండి, ఓ పక్కన కూర ఉడికిపోతుందా, ఓ పక్కన రైస్, ఇంకెలాగా అది ఒక మనకి 65% 70% ఉడికిపోయింది అనుకోండి, అది ఇందులోకి సిప్ చేసేయచ్చు. మధ్యలో ఒక పొర వేస్తే చాలు చక్కగా. అంటే కొంచెం సగం రైస్ వేసేసిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా జీడిపప్పు, పుదీనా, కొత్తిమీర అవన్నీ వేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ ఏంటనుకుంటున్నారు, మసాలా వాటర్, వేడి వాటర్ తీసుకున్నాను గిన్నెలోకి, అందులో ఒక స్పూన్ పసుపు వేసి నెయ్యి వేస్తున్నాను. ఎందుకు, పైన వేయటానికి చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ ఎలాగా మనం చుట్టూ వేస్తారు అంటే కొంచెం దమ్ము బాగా అవుతుందని చెప్పేసి దాంట్లోనే నెయ్యి వేసేసాను, కరుగుతుంది కదా మంచిగా అని చెప్పేసి నెయ్యి వేసేసి నేను పైన వేద్దాము అని రెడీగా చేసి పెట్టుకున్నాను అన్నమాట. చూసారా కూర కూడా ఎంత బాగుందో, ఉప్పు అది పర్ఫెక్ట్గా కరెక్ట్గా సరిపోయిందండి, చాలా బాగుంది. ఇందులో వేసింది కూరలో వేసింది కరెక్ట్ అనమాట, ఇంకా అసలు ఏమీ వేయక్కర్లేదు. చాలా 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 బాగుంది, సూపర్ అనుకోండి బిర్యానీ అయితే. అదిగోండి, మనకి ఇక్కడ కూర ప్రిపరేషన్ చూడండి, బాగా ఉడికింది కదా. కొంచెం గ్రేవీ అలా ఉన్న తర్వాత ఉండాలి, అలా కొంచెం ఉన్నప్పుడే మనకి ఆ వాటర్తోనే అది దమ్ అవుతుంది, లేదంటే కింద మాడిపోతుంది అనమాట. ఇది 70% 65% చాలు చక్కగా మనం ఇప్పుడు వేస్తున్నప్పుడు. అలా సగం వేసి అదిగో చూడండి, వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా, ఇంకా జీడిపప్పు ఇక్కడ వేయలేదు, వేసినా చూసారా గుర్తులేదు నాకైతే, వేసాను అనుకోవట్లేదు. వేసాను, అన్నీ పక్కనే ఉన్నాయి కదా, ఇంకా చేతికి వచ్చిందల్లా వేసేటివే. అవన్నీ వేసేసి ఇదిగో మళ్ళీ రైస్ వేసాను. చాలా బాగుందండి చికెన్ దమ్ బిర్యానీ. అసలు ప్రొద్దునుంచి సాయంత్రం వరకు తింటుంటే చెప్తానే ఉన్నాను, ఏముందిరా సై అంటే, అమ్మ బాగుందన్నారు. అలా చెప్తున్నావేంట్రా, ఎలా ఉందో చెప్పరా, ఎవరించి చెప్పరా, ఇదే నేను అయితే అసలు సూపర్. మా వారైతే ఎంత బాగా చెప్తున్నారు కనుక, సూపర్ ఉంది బిర్యానీ అయితే, అదిరిపోయింది. నువ్వు చేస్తే వేరే ఉంటుంది, పిల్లలు చేస్తే వేరే ఉంటుంది, అది వేరే ఇది వేరే, నువ్వు చేసింది సూపర్ అనమాట, అన్నీ బాగా సరిపోయినాయి అని మా వారు అంటున్నారు. ఇదిగోండి, ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ నేను దమ్ పెట్టేసాను ఆల్రెడీ అన్నీ వేసి, ఇంకా సామాను అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా సింక్లో వేసి తోమేసాను, క్లీన్ చేసేసి నీట్గా. నా పని ఇంకా అలా ఉంటుంది అనమాట నేను చేసానంటే. అదే పిల్లలు చేసినప్పుడు నేను వేరే పనిలో ఉంటానే, ఇంకా కాళ్ళం బాబు బోల్ సామానం చేసేస్తారు వాళ్ళైతే. సామానం తోమే లోపల పావు గంట టైం పట్టింది. ఆ పావు గంట కాకుండా 20 నిమిషాలు పెడతాను కదా, 5 నిమిషాల దాకా అయ్యేదాకా వెయిట్ చేసి బంద్ చేసేసాను. ఈలోగా బయటికి వెళ్ళిన సాయి వచ్చేసాడు ఇంక ఇంటికి. ఇదిగోండి చికెన్ దమ్ బిర్యానీ ఎలా ఉంది, సూపర్ కదా చూస్తుంటే. ఇంకా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను, నిమ్మకాయ అవన్నీ కూడా ఇంకా ప్లేట్లు పెట్టేసి ఒక్కొక్కరికి పెట్టేస్తున్నాను. అక్కడే మా వారు కూడా ఉన్నారు, ఎంత బాగా తిన్నారు అంటే అసలు సూపర్ అనమాట. టేస్ట్ స్మూత్గా అండి, మెతుకు కూడా స్మూత్గా చక్కగా తింటంటే ఆ చికెను అది కూడా ఇలా మెత్తగా అసలు తింటంటే టేస్ట్ అనమాట అదిరిపోయింది. ఉత్తి గ్రేవీతోటి అలాగా ఫస్ట్ వేసుకున్న అన్నం తినేస్తా, మళ్ళీ వేసుకుని అందులో పెరుగు చట్నీ అవి వేసుకుని తిన్నాం. నిన్న ములంకాడ పప్పుచారు కూడా ఉంది, అది కూడా వేసి తిన్నాము కట్టా టైప్లో, సూపర్ అనమాట, అదిరిపోయిందండి, వేరే లెవెల్. ఇంకా మొన్న హెన్న నానబెట్టాను కదా, 3 రోజులు అవుతుంది ఈరోజు కాదు, కానీ అంత బ్లాక్ వచ్చింది, ఎలా వచ్చిందో ఏంటనేది రేపు చూపిస్తాను.